హాయ్ అండి. ఈరోజు వీడియో బోటి మామిడికాయ తయారు చేసే విధానం. బోటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకుని పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పంపేసి ఉంచుకోవాలి. ఒక మామిడికాయ చెక్కుని ముక్కలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకుని ఉంచుకున్న తర్వాత ఈ విధంగా వస్తే బాయిల్ అయిన తర్వాత బోటి నీట్గా తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ వేసుకుంటే బోటీలోను. క్లీన్ చేయడం కష్టమైనా కానీ చేసుకోకపోతే మార్కెట్లో క్లీన్ చేసినవి కూడా అమ్ముతున్నారు. అవి తెచ్చుకోవచ్చు మనం. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నది. ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది ఎలా చేయాలో. తర్వాత క్లీన్ చేసుకుని బాయిల్ చేసుకున్న ఆ బోటి ముక్కలు కూడా ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. ఇది కూర వేడిగా ఉన్నప్పుడే తినాలి, లేకపోతే డ్రైగా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మామిడికాయ వేస్తాం కానీ పుల్లగా ఉంటుంది, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయలు కూడా ఈ బోటీలో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని బాగా కలపాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. గ్లాసున్నర వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు వాటర్. సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని కలిపి కూర అంతటికి కలిసేటట్టు ఉప్పు బాగా కలపాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు కూర ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఇలా చిక్కగా దగ్గరగా అయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి.